ఉత్తమ్ కుమార్ రెడ్డిని రేవంత్ రెడ్డిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి అనేక సార్లు చెప్పా, మన దగ్గర ఉన్నటువంటి దుడ్డు బియ్యాన్ని తినే దేశాలు ఏమున్నాయో మనకు తెలుసు. ఎవరో బ్రోకర్లు తీసుకెళ్ళి అమ్ముకుంటున్నారు. ఆ బ్రోకర్ 20 రూపాయల నుంచి 30 రూపాయలు సంపాదించుకుంటున్నాడు. అదే వాళ్ళ దగ్గరికి రైతులు తక్కువ రేటుకు అమ్ముకోవాల్సి వస్తుంది. రైతుకి గిట్టుబాటు లేదు, అటు పక్కన ప్రభుత్వానికి గిట్టుబాటు లేదు. ఈ ప్రభుత్వాలు ఏదో ఆ దేశాలతో టైఅప్ అయి బియ్యం నేరుగా వీళ్ళే అమ్ముకుని ఆ డబ్బులేదో వచ్చే లాభం ఏదో సన్న బియ్యానికి ఇచ్చుకుంటే, రైతుకి 4 రూపాయలు ఎక్కువ ఇచ్చుకుంటే ప్రయోజనం కదా అన్నట్టు. సరే, నా వీడియోలు చూసా అనను, కానీ ఒక చక్కటి ఆలోచన చేసింది రేవంత్ సర్కార్. ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి, తెలంగాణ మంత్రి, ఒక అద్భుతమైన ఆలోచన. ఫిలిప్పైన్స్ వాళ్ళు ఈ దుడ్డు బియ్యం తింటారు, MTU రకం, ఈ 10-10 మోడల్ అంటారనమాట. అంటే రకం 10-10 రకం MTU బియ్యం. ఇది తెలంగాణలో విపరీతంగా పండుతుంది. అలా పండేటటువంటి ఆ బియ్యాన్ని 280 లక్షల టన్నులు పండుతుంది అక్కడ. దాంట్లో నుంచి దాదాపుగా 8 లక్షల టన్నులు అమ్మడానికి ఫిలిప్పైన్స్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఫిలిప్పైన్స్కి నేరుగా తెలంగాణ ప్రభుత్వమే బియ్యం అమ్ముతోంది. ఇప్పుడు తెలంగాణలో పల్లెల నుంచి సేకరించినటువంటి ఆ దుడ్డు బియ్యాన్ని నేరుగా ఆంధ్రాకి పంపిస్తున్నారు. ఆంధ్రాలో కాకినాడ పోర్టుకు పంపిస్తున్నారు. మొన్ననే కాకినాడ పోర్టు సంక్షోభంలో పడింది, ఈ రేషన్ బియ్యం పోయే పరిస్థితి లేక. అట్లాంటి సందర్భంలో ఈ తెలంగాణ బియ్యం అక్కడికి వస్తుంది. ఆ బియ్యాన్ని అక్కడి నుంచి ఫిలిప్పైన్స్కి పంపిస్తున్నారు. ఫస్ట్ ట్రిప్గా 12,500 టన్నుల బియ్యం అక్కడికి వెళ్ళింది. అదే సందర్భంలో రాబోయే రోజుల్లో టోటల్గా 8 లక్షల టన్నుల బియ్యం వెళ్ళబోతోంది. తద్వారా ఒక చక్కటి ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోవడం ఈ విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అభినందించాలా, అలాగే దాన్ని ప్రోత్సహించిన రేవంత్ రెడ్డిని అభినందించాలా.